మీడియా మిత్రులందరికీ నా వందనాలు. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో క్రిస్టియన్ చర్చి ఫాదర్లందరూ ఈరోజు అనిల్ బ్రదర్ వాళ్ళ సమక్షంలో అద్భుత మీటింగ్ జరిగింది. అందరూ క్రిస్టియన్ సహోదరులు దేశంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ, మా రాష్ట్రంలో జరుగుతూ ఉండే అరాచకాల గురించి కానీ, తప్పకుండా ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్ గురించి కానీ, అదేవిధంగా క్రిస్టియన్ సహోదరులందరూ ఏమేమైతే ప్రాబ్లమ్స్ అనుభవిస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ గురించి కానీ అందరూ ఒకసారిగా కలిసి అలానే మొట్టమొదటి సీటు ఏదైనా గెలుస్తుంది అంటే అది పలమనేరు నియోజకవర్గం ఫస్ట్ లిస్ట్ లో ఉండాలి. కాబట్టి తప్పకుండా మన క్రిస్టియనిటీకి సంబంధించిన మన క్రిస్టియన్ సహోదరులందరికీ నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క చర్చి డెవలప్మెంట్కి కానీ, తప్పకుండా ప్రతి ఒక్క క్రిస్టియన్ సహోదరులకు కానీ అండగా ఉంటానని మన ప్రెస్ సహోదరుల సాక్షిగా వీళ్ళందరూ ముందర నేను ప్రమాణకం చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈరోజు వీళ్ళందరూ మద్దతు ఇవ్వడము అంటే వాళ్ళందరూ వచ్చేసి ఈరోజు ప్రార్థన చేసుకొని యువతులకు వచ్చి ప్రతి ఒక్క చర్చి ఫాదర్లు కానీ ప్రతి ఒక్కరును తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు బలంగా ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ప్రేయర్ చేసి మన గుడ్డుబావిలో 3 ముడుగులు మునిగి వచ్చిన ఈరోజు గంగమ్మ తల్లి మా పలమనేరు ప్రజలకి మీ గుండుబాయిలో ఆ త్రిశూలాల్లో కూడా లెక్క చేయకుండా పోయి గుండుబాయిలో ఉడిగితున్నామా. ఈ రోజు వర్షం కురిపిస్తా ఉన్నాం మన పలమనేరు నియోజకవర్గానికి. అమ్మా, పలమనేరులో ఉండే ఆడబిడ్డలందరికీ నేను చెప్తా ఉన్నాను, ఈ రోజే యేసు ప్రభువుకి దాదాపు 1000 మంది చర్చి పాత్రలు ప్రే చేసినారు. అయ్యో, మా పలమనేరు నియోజకవర్గంలో ఈ రోజు నీళ్ళు లేకుండా అడిగింది చెప్పండి. ఒకే ఒక అర్ధగంట ముందర ప్రే చేసినారు. వచ్చింది ఉడుపులు మెరుపులు వస్తా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆ రోజు 3 ముడుగులు మునిగినాను. ఈ రోజు 1000 మంది చర్చి ఫాదర్లు ఆ భగవంతుడికి ప్రార్థన చేసినారు, ఆ యేసు ప్రభువుకి ప్రార్థన చేసినారు. ప్రార్థన చేసిన ఒకే ఒక అర్ధ గంటలో ఈ రోజు తుఫాను లాగా వర్షం రావడం చాలా సంతోషం అయితే ఉందమ్మా. ఈ ప్రెస్ సహోదరులందరూ ఈ రోజు ఇది కాదా నిజమైన విజయము? ఆ రోజు గుండెబావిలో మునిగింది, ఆ గంగమ్మ తల్లిని వేడుకుంది. ఈ రోజు 1000 మంది చర్చి ఫాదర్లు ప్రార్థన చేసినారన్నా ఆ గంగమ్మ తల్లికి. ఈడున్న దరిద్రం మొత్తం పోవాలని ప్రార్థన చేసినారు. కాబట్టి తప్పకుండా ఈ రోజు ఆ గంగమ్మ తల్లి ఆశీర్వదించింది. అమ్మా గంగమ్మ తల్లి, నేను 3 ముడుగులకి మునిగేదానికి మంచి ఆశీర్వాదం ఇచ్చినామమ్మా. ఈ పలమనేరు సుభిక్షంగా ఉండేటట్టుగా మేము చేసుకుంటాము. తప్పకుండా ప్రజలందరూ ఇంటికి కుళాయి బిగించే దినము దగ్గరలో ఉంది. మీ ఇండ్లన్నింటికి కుళాయిలు వస్తాయి. తప్పకుండా మీరందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండండి. 5-10 సంవత్సరాలు ఇంకా నరకం అనుభవించినారు, నరకం చూసినారు మహిళలంతా. ఇంకా పైన నరకం లేదమ్మా. తప్పకుండా అందరూ ఇంటికి ఒక కుళాయి పెట్టుకొని నీటి సమస్య లేకుండా సంతోషంగా సుభిక్షంగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను మీకు విన్నవించుకుంటా ఉన్నానమ్మా. తప్పకుండా ఇది చాలు. చర్చి ఫాదర్లంతా ప్రార్థన చేసిన తక్షణమే, చర్చి ఫాదర్లందరూ ప్రార్థన చేసిన తక్షణమే ఈ రోజు వర్షం పడడము చాలా శుభసూచకంగా ఉండాలి. చాలా చాలా సంతోషం అన్నా.